దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం కర్నూలు ప్రధాన అర్చకుడు ఎం సీతారామ శర్మ. ఈ సాయిబాబా దేవాలయం 1940 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 1951 సంవత్సరంలో వీరస్వామి గారిచే సాయిబాబా దేవస్థానం కట్టబడినది. ఈ సాయిబాబా దేవాలయము నక్షత్రాకారంలో షిరిడి కంటే ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ సాయిబాబా దేవాలయంలో నిత్యము కూడా ప్రతిరోజు 4 హారతులుగా ఉంటాయి. ఒకటి ఉదయం హారతి, మధ్యాహ్న హారతి 12 గంటలకు, సాయంకాలం హారతి 6:30కు, రాత్రి హారతి 8:30కు. ఈ విధంగా ప్రతి విజయం జరుగుతూ ఉంటాయి. సాయిబాబా దేవాలయం ప్రతి నిత్యం కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రతి గురువారం కూడా ముఖ్యంగా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అన్నదానం కూడా ఎట్లా అంటే కనుక ప్రతి గురువారం కూడా ఒక 10,000 మందికి భోజనదానం ఇక్కడ చేస్తారు. ముఖ్యంగా షిరిడి కంటే మొట్టమొదటి దేవాలయం ఇక్కడే. ఇక్కడ 1951 సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగితే షిరిడిలో 1954 సంవత్సరంలో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. కాబట్టి ఈ దేవాలయంలో ఎట్లా అంటే షిరిడి మాదిరిగానే శ్రీరామనవమి, దత్త జయంతి, గురు పౌర్ణమి ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యము కూడా గురువారం వేల మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఈ దేవాలయం వీరస్వామి గారికి స్వరూపంలో కూడా ఈ దేవాలయం ఒక పుట్ట అని ఉంటుంది, నాగపుట్ట అని. అక్కడ ప్రత్యక్షమయ్యే ఆ స్వామివారికి, వీరస్వామి గారికి సాయిబాబా కళ రూపంలో కనబడి ఈ దేవాలయాన్ని కట్టించాలని చెప్పని ఆయన చెప్పినందువల్లనే ఈ దేవాలయం కట్టించడం జరిగినది. ఈ దేవాలయానికి ఎవరైనా కానీ రూపాయి చందా ఇవ్వకుండా ఆ కాలంలోనే ఒక 60 సంవత్సరముల కిందట ఆయన సొంత ఖర్చులతో ఈ దేవాలయం నిర్మించబడినది. ఈ దేవాలయం ఇప్పటికీ కమిటీగా, తర్వాత ఈవో కార్యనిర్వహణాధికారిగా, ఆలయ దేవాలయము కట్టించిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి నిత్యం కూడా రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి గురువారము నిత్యము కూడా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తుల యొక్క నమ్మకం, బాబా మీద నమ్మకం ఉంది. మహారాష్ట్ర షిరిడీలో ఎట్లా అంటే 1918 సంవత్సరంలో బాబా గారు ఉన్నప్పుడు అక్కడ జరిగిన లీలలని కూడా చూసి, అదేవిధంగా ఇక్కడ 1951 సంవత్సరంలో వీరస్వామి గారి ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి పురాతన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో భక్తుల నమ్మకం మీదుగా అందరికీ కూడా ఎట్లా అంటే వాళ్ళ యొక్క భక్తి యొక్క స్వభావం వలన భక్తులకు అనుకూలంగా అన్ని విధాలు జరుగుతున్నందువల్ల ఈ బాబాను నమ్ముకొని అందరు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకు దేవాలయం తెరిస్తే సాయంకాల సమయం ముందు కూడా ఈ దేవాలయం తెరిచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. పొద్దున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా హారతి ఉంటుంది. ఆ తర్వాత మహాభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం 9 గంటలకు అర్చన జరుగుతాయి. అర్చన తర్వాత 12 గంటలకు మహామంగళారతి జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం దేవాలయం జరుగుతుంది. మళ్ళీ 6:30 గంటలు మధ్యాహ్న హారతి ఉంటుంది. 6:30 నుంచి 8 దాకా పూజలు పునస్కారాలు జరుగుతాయి. 8:30కు సేజహారతి కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతి నిత్యము కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇవి. గుడి ప్రత్యేకత అనేది, ఈ దేవాలయం అనేది ఆ యొక్క వీరస్వామి గారికి స్వప్నంలో కనబడి ఈ విధంగా జరిగినందువల్ల ఆ నమ్మకం మీదనే ఆ యొక్క స్వామివారు కూడా ఈ దేవాలయం కట్టించడమైనది. భక్తుల కోరిక మీదుగా కూడా ఇట్లా దేవాలయానికి వచ్చే భక్తులు కూడా ఆ సాయిబాబాను నమ్ముకొని అందరూ కూడా వాళ్ళ యొక్క కోరిక నెరవేరినందువల్లనే ఈ దేవాలయానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ దేశంలో కానీ షిరిడి కంటే ముందుగా కానీ ఇక్కడనే దేవాలయం ప్రతిష్ఠ జరిగినది. ఆ తర్వాత షిరిడీలో మాత్రమే 4 ఏళ్ళ తర్వాత జరిగినది. ఇక్కడ జరిగిన తర్వాతనే అక్కడ జరగడం కూడా కారణం. భక్తులకు వచ్చే సౌకర్యాలు ఇక్కడ అన్నీ కూడా రూములు ఏర్పాటైనాయి, తాగడానికి మంచినీళ్ళు ఉంటాయి. ఇక్కడ జరిగే యొక్క భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు కూడా ఏమి ఇబ్బందులు కూడా ఉండవు, అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవాలయం ధర్మకర్తలు, ఆ కమిటీ ట్రస్ట్ వాళ్ళు ప్రతిరోజు వస్తూ ఉంటారు, వారం చేస్తూ ఉంటారు. భక్తులకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది ఇక్కడ.